ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియ అలాగే ఈ యొక్క విధానం అంతా కూడా జాగ్రత్తగా విని చక్కగా తయారు చేసుకోండి. ఈ యొక్క రక్షని తయారు చేసుకోవటం వలన మనకి ఫలితాలు ఏమిటి? ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క రక్షని ధరించడం వలన అంటే గనక అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహము మీ పట్ల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారి యొక్క రక్షణ అనేటువంటిది ఉంటుంది. దేని నుంచి రక్షణ? నరఘోష, నరదృష్టి, చెడు శక్తుల యొక్క ప్రభావాలు, ఇలా ప్రయోగ బాధలు, విపరీతమైన మన పట్ల ఏడుపులు, ఇటువంటి చెడు ప్రభావాలు మనకి తగలకుండా ఉంటాయి. దీర్ఘకాలికంగా మనం అనుకున్నటువంటి పనులు అనేటువంటివి జరగట్లేదు అనబడేటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మీరు అనుకున్నటువంటివి పనులు ముందుకు వెళుతూ ఉంటాయి. కోరుకున్నటువంటి విధంగా పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది. మానసికమైనటువంటి బలం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ యొక్క రక్ష ధరించడం వలన. అదే విధంగా ఈ యొక్క కారణాల చేతన మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, అనుకున్నటువంటి విధమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క దయ వలన. ఖచ్చితంగా అమ్మవారి యందు నమ్మకము, భక్తి, ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫాలో అయ్యి తయారు చేసుకుని ధరించాలి అని అనుకున్నటువంటి వ్యక్తులకి. ఇక విషయానికి వద్దాం. ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఈ యొక్క తావీజ్ అనేటువంటిది మీరు తయారు చేసుకోవటానికి మీరు నిర్ణయించుకోవచ్చు. ఒక శుక్రవారం నాడు, ఆ యొక్క శుక్రవారం నాడు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఏ సమయం నుంచి ఏ సమయం మధ్యలో చేసుకుంటే మంచిదండి అని అంటే గనక తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల యొక్క మధ్యలో ఈ యొక్క ప్రక్రియని తయారు చేసుకుంటే గనక మంచిది. అయితే ఈ యొక్క సమయంలో తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే తెల్లవారుజామున ఈ యొక్క సమయంలో స్నానం పూర్తి చేసుకుని మీ యొక్క పూజా మందిరంలో చక్కగా మొట్టమొదట ఆవు నేతితో దీపం వెలిగించుకోండి. ఆ త్రిపుర సుందరి అమ్మవారు అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారు, లేకపోతే ఆ యొక్క దుర్గాదేవి అమ్మవారు, ఏ అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే ఆ యొక్క అమ్మవారు, ఎవరైనా సరే ఏ అమ్మవారి యొక్క అవతారమైనా రూపమైనా సరే శక్తి స్వరూపమే, అమ్మవారు ఒక్కరే. కాబట్టి ఏ అమ్మవారి యొక్క పటం ఉన్నా సరే పర్వాలేదు, సరిపోతుంది. అమ్మవారికి చేతులు జోడించి చక్కగా భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, ఒక చిన్న పాత్ర తీసుకోండి. అందులోకి అష్టగంధము చక్కగా కొనుక్కుని తెచ్చుకోండి. పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంటాయి. ఇప్పుడు ఈ యొక్క పద్ధతి, ఈ యొక్క ప్రక్రియలలో మీకు అవసరమైనటువంటి యొక్క ద్రవ్యాలు ఏవైతే నేను చెప్తూ ఉంటానో అవన్నీ కూడా మా యొక్క వీడియోలో ఆ యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటి ట్యాగ్ కూడా చేసి ఉన్నాము. వీలైతే ఒకవేళ మీకు దగ్గర ఉండేటువంటి షాపుల్లో మీకు లభించట్లేదని అంటే కనుక ఆన్లైన్లో మీరు కొనుక్కుని తెచ్చుకోవచ్చు. ఆ యొక్క ఆన్లైన్లో ఉండేటువంటి ఆ యొక్క ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేసాం మీ యొక్క సౌకర్యం కోసం. ఇక విషయానికి వద్దాం. ఈ విధంగా అష్టగంధం అనేటువంటిది ప్లేట్లో వేసుకోండి, చిన్న ప్లేట్లో వేసుకోండి. శుద్ధమైనటువంటి అష్టగంధం, అందులోకి కాస్త కుంకుమ అనేటువంటిది వేసుకోండి. అష్టగంధము, కుంకుమ రెండు కూడా వేసి ఇప్పుడు గంగాజలము కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ అందులో కలపండి. ఒక 4-5 చుక్కలు దానికి సరిపడా పేస్ట్గా తయారు చేయాలి మొత్తానికి. ఈ విధంగా తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఇప్పుడు తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్క యొక్క కాడ కొంచెం గట్టిగా బలంగా ఉండేటువంటి తులసి మొక్కకి సంబంధించినటువంటి యొక్క కాడ తీసుకోండి. ఆకులు వేలాడుతుండేటువంటి పుల్ల కాదు, అది మరీ అల్పంగా ఉంటుంది. కాబట్టి కాడ తీసుకోండి. చిన్న కాడ అనేటువంటిది విరుపుకొని ఆ యొక్క కాడని ఆ యొక్క పేస్ట్లో ముంచి ఇప్పుడు నేను మీకు చూపించి చెప్పబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని ఒక భోజపత్రం మీదన మీరు గీయాలి. ఈ యొక్క భోజపత్రం కూడా మనకి అనేకమైనటువంటి పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తూ ఉంటుంది. ఒకవేళ లభించకపోతే ఆన్లైన్లో మీరు దీన్ని కూడా తెప్పించుకోవచ్చు. యంత్రాలు తయారు చేయటానికి, యంత్రాలు రాయటానికి, ఈ విధంగా మంత్రించి తావీజుల్లో ఇమడచడానికి ఈ యొక్క భోజపత్రం అనేటువంటిదే వాడతారనమాట ప్రతి చోట కూడా. ఇది ఈనాటి కాలంది కాదు, పూర్వము అనాది కాలం నుంచి, ఎంతో ప్రాచీనమైనటువంటి కాలం నుంచి ఈ యొక్క యంత్రాలు అనేటువంటివి ఈ యొక్క రాగి మీదన ఇంకా కూడా నిక్షిప్తం అవ్వటం అనేటువంటిది రాకముందు ఈ యొక్క భోజపత్రం మీదనే వేసి దాన్ని ఆరాధన చేసి ఆ యొక్క యంత్రాన్ని వాడుకునేటువంటి వారు అనమాట. ఇది చాలా గుప్తమైనటువంటి రహస్యం అనమాట. ఈ యొక్క యంత్రాల మీద ఉపదేశాలు పొందడానికి కానీ, యంత్రాల శక్తి పొందడానికి కానీ ఈ యొక్క భోజపత్రం మీదనే వేసి ఆరాధన చేసి దాన్ని వాడుకునేటువంటి వారు ఆ యొక్క విధి విధానాలు పద్ధతుల ప్రకారంగా. అయితే ఆ యొక్క పుల్ల అనేటువంటిది వాడి ఈ యొక్క భోజపత్రం మీద ఇప్పుడు నేను మీకు చూపించబోయే
చెప్పబోయేటువంటి యొక్క యంత్రాన్ని జాగ్రత్తగా మీరు గీయాలి. గుర్తుపెట్టుకోండి, 4 పక్కల కూడా ఇప్పుడు నేను మీరు చూస్తున్నటువంటి విధంగా ఖాళీ అనేటువంటిది ఉండాలి. ఈ విధంగా వేసిన తర్వాత దాని యొక్క మధ్యలో గుండ్రంగా ఒక చక్రం అనేటువంటిది గీయండి. చక్రం అనేటువంటిది గీసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క చక్రంలో ఒక త్రికోణము పైకి, ఇంకొక త్రికోణము కిందకనమాట. అంటే ఒకటి శివ శక్తి స్వరూపాలు అనమాట. ఈ విధంగా మధ్యలో ఈ యొక్క శ్రీం అనబడేటువంటి బీజాన్ని గీయాలి. ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క యంత్రం లోపల 4 మూలలా కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి యొక్క ప్రకారంగా ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో అనబడేటువంటి ఈ యొక్క బీజ మంత్రాన్ని 4 పక్కల కూడా మీరు దాన్ని రాయండి. రాసిన తర్వాత అదే భోజపత్రం మీదన ఆ యొక్క యంత్రం కిందన కూడా ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో త్రిపుర సుందర్యై నమః అనబడేటువంటి ఈ యొక్క శక్తి మంత్రాన్ని మీరు అక్కడ రాసుకోవచ్చు. అయితే గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యటానికి మీరు నిర్ణయించుకున్నారో ఆ యొక్క క్షణం నుంచి, అంటే ఆ యొక్క పూట ఆ యొక్క సమయంలో మీరు ఈ యొక్క అష్టగంధము, కుంకుమ, రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ కలపమన్నారు కదా, అలా కలుపుతున్న దగ్గర నుంచి మీరు భోజపత్రం తీసుకుని పెట్టుకుని దీపం వెలిగించుకొని ఆ యొక్క భోజపత్రం మీద రాయటం మొదలుపెట్టి ఇవన్నీ చేస్తున్నంత వరకు కూడా మీ యొక్క నోట ఎమ్మట ఎటువంటి మాటలు కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడమో లేకపోతే వేరే మాటలు మాట్లాడుకోవడమో వేరే ఆలోచనలు చేయటమో చెయ్యకూడదు. ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో ఈ యొక్క మంత్ర జపమే మీ యొక్క నోటి నుంచి వస్తూ ఉండాలి. ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో, ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో, ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో ఈ యొక్క మంత్ర జపం చేస్తూనే మీరు దీపం వెలిగించాలి. దాని తర్వాత ఈ యొక్క పేస్ట్ అనేటువంటి తయారు చేసుకోవాలి. దాని తర్వాత భోజపత్ర పెట్టుకోవాలి. ఆ యొక్క భోజపత్రం మీద ఈ యొక్క పేస్ట్తో ఈ యొక్క పుల్లతో రాయటం అనేటువంటిది మొదలు పెట్టాలి. రాస్తున్నప్పుడు కూడా మీరు ఈ యొక్క మంత్ర జపాన్ని చేస్తూనే ఉండాలి. ఆ యొక్క యంత్రాన్ని మీరు వేస్తున్నప్పుడు యంత్రం పూర్తిగా వేసుకున్నాక అప్పుడు ఈ యొక్క బీజ మంత్రాన్ని 4 పక్కల వేయచ్చు. అలాగే యంత్రం కింద కూడా దీన్ని చక్కగా ఈ యొక్క బీజ మంత్రాన్ని చక్కగా రాసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు తయారయ్యింది కదా. తయారయ్యిన తర్వాత ఇప్పుడు వెలుగుతున్నటువంటి ఆ యొక్క దీపాల యొక్క మధ్యలో లేకపోతే దీపం దగ్గర ఆ యొక్క భోజపత్రం అనేటువంటిది పెట్టండి. యంత్రం రాసినట్టు భోజపత్రాన్ని ఇప్పుడు మధ్యలో శ్రీం అనబడేటువంటి బీజ రాసాం కదా, ఆ శ్రీం అనబడేటువంటి బీజం మీదన ఒక కుంకుమ బొట్టు పెట్టండి. నెయ్యితో తడిపినటువంటి కుంకుమ బొట్టు, అంటే ఒక్క చిటికెడు కుంకుమలో ఒక్క చుక్క, చిన్న చుక్క నెయ్యి వేసి కలిపి ఆ యొక్క పేస్ట్ అనేటువంటి బొట్టుగా ఇక శ్రీం అనబడేటువంటి బీజం మీద పెట్టండి. పెట్టిన తర్వాత కాస్త గంగాజలం కానీ కాస్త రోజ్ వాటర్ కానీ ఒక చిటికెడు మీ యొక్క 2 వేళ్లతోనో ఒక తీసుకొని దాని మీద చిలకరించండి. రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ ఆ యొక్క భోజపత్ర యంత్రం మీద చిలకరించండి. చిలకరించిన తర్వాత అంటే జల్లండి, కొంతమందికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను, జల్లండి. జల్లిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క యంత్రం మీద చక్కగా మందార పువ్వులు ఒక 3 అలంకరించండి. కనీసం ఒక 3 పువ్వులు అలంకరించండి. అలంకరించిన తర్వాత ఇప్పుడు చక్కగా ఒక కర్పూర బిళ్ళతో ఆరతి అనేటువంటిది సిద్ధం చేసుకుని ఆ యొక్క యంత్రానికి చక్కగా ఆరతిచ్చుకోండి. ఆరతిచ్చుకున్న తర్వాత ఇప్పుడు 2 చేతులు కూడా జోడించి నమస్కారం చేసుకుని ఈ యొక్క రక్ష మీరు ధరించాలి అని అనుకోవడానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి అందరూ కూడా మీ పట్ల అభిమానం అనేటువంటిది ఏర్పడాలి, అందరికీ కూడా మీరంటే ఆకర్షణ ఏర్పడాలి, లేకపోతే అనుకున్నటువంటి పనులు జరగాలి, ధన రాబడి అనేటువంటిది రావాలి, లేకపోతే మానసికంగా చాలా ఒత్తిడి గురవుతున్నారు, ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది లేదు, ఇంట్లో పరిస్థితులన్నీ కూడా మారి మానసికమైన ప్రశాంతత అనేటువంటిది ఏర్పడాలి, ఇంట్లో పరిస్థితులు అనేటువంటివి మారాలి, ఇలాగా అదృష్టం అనేటువంటిది కలిసి రావాలి, అదృష్టం రావాలి నాకు, ఇటువంటి విధంగా ముఖ్యమైన ఉద్దేశం ఏదైతే ఉందో, లేకపోతే నరఘోష నరదృష్టి ఇటువంటి చెడు ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి, అవన్నిటి నుంచి కూడా నేను రక్షణ పొందాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశాలన్నీ కూడా చక్కగా చెప్పుకొని 2 చేతులు కూడా జోడించి ఆ యొక్క శక్తి స్వరూపిణి ఆ యొక్క అమ్మవారిని తలుచుకుని మీకు నచ్చినటువంటి రూపంలో అమ్మవారిని తలుచుకోండి. కాళిక అమ్మవారు కావచ్చు, దుర్గమ్మవారు కావచ్చు, త్రిపుర సుందరి అమ్మవారు కావచ్చు, దుర్గా ఎవరైనా సరే మీకు నచ్చినటువంటి రూపంలో ఆ యొక్క అమ్మవారిని తలుచుకుని ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో, ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక 108 సార్లు జపం చేయండి. ఈ 108 సార్లు జపం చేయడానికి రుద్రాక్షమాల వాడుకోవచ్చు, తులసిమాల వాడుకోవచ్చు, స్ఫటికమాల వాడుకోవచ్చు, ఏ జపమాలైనా వాడుకోవచ్చు. జపం చేయడానికి ఏ జపమాల కూడా మీ దగ్గర లేకపోతే వేళ్లతోని ఏదో ఒక విధంగానైనా లెక్క పెట్టుకుని జపం అనేది పూర్తి చేసుకోవచ్చు.
జపం అనేటువంటిది పూర్తయిన తర్వాత ఇప్పుడు 2 చేతులు కూడా జోడించి నమస్కారం చేసుకుని భోజపత్ర యంత్రం మీద పెట్టినటువంటి పువ్వులన్నీ కూడా అమ్మవారి యొక్క పటాలకు అలంకరించేసి ఆ యొక్క భోజపత్రం జాగ్రత్తగా తీసుకుని ఇప్పుడు చిన్న భోజపత్రగా దాన్ని మడిచి పెట్టండి. అంటే మడత పెట్టాలన్నమాట. ముందు నిలువుగానో అడ్డంగానో మీకు ఏ విధంగా సౌకర్యంగా సదుపాయంగా ఉంటే ఆ విధంగా దాన్ని మడత పెట్టండి. చిన్న భోజపత్రంగా తయారు చేయండి. కానీ చిరిగిపోకూడదు. ఆ విధంగా చూసుకోండి. ఎక్కడక్కడ కట్ అయిపోకుండా చిరిగిపోకుండా చూసుకోండి చాలు. అంతే తప్ప మీరు ఏ విధంగా మీకు అనుకూలం ప్రకారంగా కూడా దాన్ని చక్కగా అయితే రోల్ చేసేసి మడత పెట్టేసి మళ్ళీ దాని మీద ఇంకొక ఫోల్డ్ వేసి మళ్ళీ చిన్నదిగా మీరు మడత పెట్టి ఖాళీ తావీజులు అనేటువంటివి మనకు అమ్ముతూ ఉంటారనమాట. సిల్వర్ కలర్వి కానీ ఏదైనా సరే ఒక రాగివి కానీ ఏ వెండివి కూడా మనకు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ఖాళీ తావీజులు అనేటువంటివి మనకు అమ్ముతూ ఉంటారు. వాటి యొక్క మూత అనేటువంటిది వస్తుంది. అది మీరు కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అది కూడా నేను ట్యాగ్ చేసి ఉన్నాను. ప్రోడక్ట్స్ లభించకపోతే ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు. ఈ విధంగా ఖాళీ తావీజ్ అనేటువంటి తెచ్చుకొని ఈ యొక్క ఖాళీ తావీజ్లోకి చిన్నగా మడిచినటువంటి ఈ భోజపత్రం దాంట్లోకి గుర్చిన తర్వాత అప్పుడు అందులోనే ఒక్క చిటికెడు కుంకుమ కూడా వేసి మూత అనేటువంటిది పెట్టేయాల్సి ఉంటుంది. పెట్టేసిన తర్వాత ఇప్పుడు అగరబత్తి వెలిగించండి. అగరబత్తులు వెలిగించి ఆ యొక్క ధూపం అనేటువంటిది ఆ యొక్క తావీజ్కి చూపించండి. చూపించిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ధరించవచ్చు అనమాట. మగవాళ్ళు అయితే గనక మీ యొక్క కుడి చేతికి ధరించవచ్చు. ఆడవాళ్ళు అయితే గనక మీకు ఎడమ చేతికి ధరించవచ్చు. లేదు అని అంటే కనుక చేతికే వద్దు అని అనుకుంటే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మెడలోనైనా సరే దీన్ని ధరించవచ్చు. ఎరుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి దీనికి ఎక్కించుకొని మీరు దీన్ని కట్టుకోవచ్చు. చేతికైనా సరే మెడకైనా సరే. అర్థమైంది కదా. మరి నియమ నిష్టలు ఏమిటండి అని అంటే కనుక వీలైనంత వరకు ఇప్పుడు మీరు బయట ఎక్కడో ఉన్నారు, ఏదో పనుల రీత్యా పరిస్థితుల రీత్యా బయట ఎక్కడో ఉన్నారు, అప్పుడు మీరు వాష్రూమ్కి గట్రా వెళ్ళక తప్పలేదు, వేరే ఆప్షన్ లేదు అని అంటే కనుక అది వేరే విషయం. కానీ వీలైనంత వరకు కూడా ఈ యొక్క తావీజ్ అనేటువంటిది మీరు వాష్రూమ్కి గట్రా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అటువంటి పరిస్థితిలో ఆ యొక్క సమయాల్లో దాన్ని తీసి పెట్టేసేయాలి. అంటే ఒక రెడ్ కలర్ క్లాత్లోని చుట్టపెట్టి పెట్టుకోండి. బ్యాగ్లోను గట్రా ఎక్కడన్నా సరే, లేకపోతే మీ యొక్క ఇంట్లోనైతే కనుక ఈ దేవుడి దగ్గర పెట్టేసేయండి. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా చక్కగా స్నానం అనేటువంటిది పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా దేవుడి దగ్గర ఆ యొక్క దీపం అనేది వెలిగించుకొని ఆ యొక్క ఓం శ్రీం హ్రీం క్లీం సౌహో అనబడేటువంటి యొక్క మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకొని మీరు ధరించినట్లయితే కనుక దీని యొక్క శక్తి ప్రభావం అనేటువంటిది తరిగిపోకుండా శక్తివంతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అనేటువంటిది అవుతుంది అనమాట. అలాగే మాంసాహారం కానివ్వండి, ధూమపానం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ఏవైనా సరే దీని యొక్క పవిత్రత అనేటువంటిది మెయింటైన్ అవ్వాలి, శక్తివంతంగా అదేవిధంగా బలంగా ఉండాలి అని అనుకుంటే కనుక అటువంటి సమయాల్లో పరిస్థితుల్లో మీరు ముందుగానే దాన్ని తీసేయాలి. తీసేసి ఒక ఎర్రటి గుడ్డలోని మీరు చుట్టపెట్టి మీ యొక్క బ్యాగ్లో పెట్టుకోండి. ఒకవేళ బయట ఉన్నట్లయితే కనుక, ఇంట్లోనే ఉన్నట్లయితే కనుక పూజా మందిరం దగ్గర దేవుడి దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ మీరు దీన్ని ధరించాలనుకున్నప్పుడు దీపం వెలిగించుకొని ఆ యొక్క దీపానికి ఈ యొక్క తావీజును చూపించి ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం సౌహ్ అని ఒక 11 సార్లు చెప్పుకొని మీరు ధరించి మీ యొక్క పనుల రీత్యా మీరు బయటకు అనేటువంటిది వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా మెయింటైన్ చేయగలిగితే కనుక చాలా చక్కగా శక్తివంతంగా ప్రభావితంగా పనిచేస్తుంది. దాని యొక్క శక్తి తరిగిపోకుండా దాని అసలైనటువంటి ఫలితాలు అనేటువంటివి మీరు అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. దాని యొక్క పవిత్రత అనేటువంటిది ఈ విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.